ఒక్కసారి ఊహించుకో. ఇవాళ నిన్ను చూసి ఇతనితో ఏమవుతుంది? ఇతను జీవితంలో ఏం సాధించగలడు? అని నవ్విన వాళ్ళు, నీ కలల్ని చిన్నచూపు చూసిన వాళ్ళు, నీ ప్రయత్నాల్ని హేళన చేసిన వాళ్ళు, నీ వరుస వైఫల్యాలను చూసి ఆనందించిన వాళ్ళు 6 నెలల తర్వాత వారే నీ జీవితాన్ని చూసి, నీలో వచ్చిన ఈ మార్పును చూసి, నీ ఆత్మవిశ్వాసాన్ని చూసి, నువ్వు సాధించిన విజయాన్ని చూసి, ఇతను ఇంతలా ఎలా మారిపోయాడు? ఇది నిజంగా సాధ్యమేనా అని షాక్ అయితే ఎలా ఉంటుంది? ఆ రోజు నీ నోరు మాట్లాడదు. నువ్వు సాధించిన ఫలితాలు మాట్లాడతాయి. నీ కష్టం మాట్లాడుతుంది. నీ క్రమశిక్షణ మాట్లాడుతుంది. నీ విజయం గర్జిస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో తెలుసా? తక్కువగా మాట్లాడేవాడు కాదు. ప్రతి ఒక్కరికి తన కలల గురించి చెప్పేవాడు కాదు. సోషల్ మీడియాలో తన ప్రతి అడుగును చూపించేవాడు కాదు. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నిశ్శబ్దంగా తన జీవితాన్ని మార్చుకునే వ్యక్తి. ఎందుకంటే అతడు శబ్దం చెయ్యడు. అతను ఏ విధమైన ప్రకటనలు చెయ్యడు. అతను కేవలం నిరూపిస్తాడు. తుఫాను రాకముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే గొప్ప మార్పు రాకముందు మనిషి కూడా నిశ్శబ్దంగా ఉంటాడు. ఈ రోజు చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. పని చేయడం కంటే పని చేస్తున్నట్టు చూపించడానికి ఎక్కువ సమయాన్ని ఖర్చు చేస్తున్నారు. జిమ్కి వెళ్తే ఫోటోలు, పుస్తకం చదివితే స్టోరీ, కొత్త లక్ష్యాన్ని పెట్టుకుంటే పోస్ట్, ఏదైనా ప్రారంభిస్తే రీల్. కానీ జీవితాన్ని మార్చేది ఆ పోస్టులు కాదు. నీకొచ్చే లైక్లు కూడా కాదు. కామెంట్స్ మరింత మాత్రం కాదు. నువ్వు కష్టపడి చేసే పని, చెమటలు చిందించి రక్తం కారేలా నువ్వు చేసిన శ్రమ. ఈ ప్రపంచం నువ్వు చేస్తున్న ప్రయత్నాల్ని మెచ్చుకోకపోవచ్చు, కానీ నీ ఫలితాలను మాత్రం ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదు. వెదురు చెట్టు విత్తనం నాటిన వెంటనే అది బయటకు ఏమాత్రం కనిపించదు. రోజులు గడుస్తాయి, నెలలు కూడా గడిచిపోతాయి, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా గడుస్తాయి. ప్రజలు అనుకుంటారు ఏమీ జరగడం లేదని. మరికొందరైతే దాని గురించి మర్చిపోతారు. కానీ భూమి అడుగున అది తన వేర్లను బలంగా నిర్మించుకుంటూ ఉంటుంది. నిశ్శబ్దంగా ఎదుగుతూ ఉంటుంది. ఒకరోజు అదే వెదురు చెట్టు అద్భుతమైన వేగంతో పైకి ఎదుగుతుంది. అప్పుడు అందరూ దాని ఎదుగుదలను చూస్తారు. కానీ ఎవరూ చూడనిది అది ఎంత నిశ్శబ్దంగా భూమిలో తన వేరు వ్యవస్థను పెంచుకుంది అనేది. ఒకరోజు నిన్ను విస్మరించడం అసాధ్యం కావాలి. ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకో. రాబోయే 6 నెలలు ఎవరికీ ఏమీ చెప్పకు. నీ కలల్ని చెప్పకు. నీ ప్లాన్లు అసలే చెప్పకు. నీ టార్గెట్స్ ఏంటో చెప్పకు. నీ ప్రోగ్రెస్ను కూడా చెప్పకు. కేవలం పనిచేయి. కేవలం ఎదుగు. కేవలం మారిపో. ఎందుకంటే ప్రకటనలు చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. చరిత్రను సృష్టించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పాత నిన్ను చంపేయి. అవును, ఈరోజే చంపేయి. ఉదయం ఆలస్యంగా లేచే నిన్ను, నీ సోమరితనాన్ని, నీ అర్థం పర్థం లేని భయాల్ని, నీ సాకుల్ని, వాయిదాలు వేసే గుణాల్ని, అనవసర స్క్రోలింగ్ను, ఇతరులతో పోల్చుకునే అలవాటును, ఇవన్నీ నీ భవిష్యత్తును దోచుకుంటున్న దొంగలు. వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేయి. జీవితంలో అద్భుతాలు జరగాలంటే ముందు కొన్ని అలవాట్లు చనిపోవాలి. పాత మనస్తత్వంతో కొత్త జీవితం అసాధ్యం. పాత అలవాట్లతో కొత్త భవిష్యత్తును నిర్మించడం అసాధ్యం. నువ్వు మారకపోతే నీ పరిస్థితి ఏమాత్రం మారదు. నీ పరిస్థితి మారకపోతే నీ జీవితం ఇంకేమాత్రం మారదు. ఈ రోజు నుంచి సోషల్ మీడియాతో నీ సంబంధాన్ని మార్చు. కొన్ని నెలలు అందరి జీవితాల్ని చూడడం ఆపు. నీ జీవితాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టు. ఎదుటి వారి విజయాల్ని చూస్తూ ఉండు. అది నీకు కొంత మోటివేషన్ ఇస్తుంది. కానీ నీ విజయాన్ని నిర్మించడం మొదలు పెడితే అపారమైన ఆత్మవిశ్వాసం వస్తుంది. నువ్వు కనిపించకుండా పోతే ప్రజలు అడుగుతారు, ఏమైపోయావురా అని, ఎక్కడున్నావని, ఏం చేస్తున్నావని, ఎందుకు కనిపించడం లేదు అని. వాళ్లకు నవ్వుతూ ఒక మాట చెప్పు, నేను బిజీగా ఉన్నాను. కానీ నిజానికి నువ్వు బిజీగా ఉండేది నీ భవిష్యత్తును నిర్మించుకోవడంలో, నీ కుటుంబం గర్వపడే జీవితాన్ని సృష్టించడంలో, నువ్వు కన్న కలలన్నిటినీ నిజం చేసుకోవడానికి. దానికోసం నువ్వు ప్రతిరోజు 1% మెరుగుపడు. కేవలం 1%. ఈ రోజు కంటే రేపు కొంచెం బెటర్. రేపటి కంటే ఎల్లుండి కొంచెం బెటర్. ఇలా 180 డేస్ కొనసాగించు. అప్పుడు నువ్వు అదే వ్యక్తిగా ఉండవు. నీ ఆలోచనలు మారుతాయి. నీ అలవాట్లు మారిపోతాయి. నీ వ్యక్తిత్వం కూడా మారిపోతుంది. నీ జీవితం సమూలంగా మారిపోతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, విజయం అనేది ఒక్కరోజులో రాదు. కానీ ఒక్కరోజు కూడా వృధా కాకుండా కష్టపడితే విజయం తప్పకుండా వచ్చి తీరుతుంది. జిమ్లో కండరాలు పెరిగే సమయంలో ఏమాత్రం శబ్దం ఉండదు. పుస్తకాలు చదివేటప్పుడు ఇంకేమాత్రం శబ్దం ఉండదు. డబ్బును సేవ్ చేస్తున్నప్పుడు శబ్దం ఉండదు. కొత్త స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు శబ్దం ఉండదు. కానీ ఫలితం వచ్చినప్పుడు మాత్రం ప్రపంచం నిన్ను చూస్తుంది. నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావా?
ఇప్పుడు నువ్వున్న పరిస్థితి నీకు నచ్చడం లేదా? నీ వద్ద డబ్బు లేదా? గౌరవం లేదా? ఆత్మవిశ్వాసం లేదా? అయితే ఏడవడం ఆపు. ఫిర్యాదులు చేయడం ఆపు. సాకుల్ని చెప్పడం ఆపు. నిన్ను నువ్వు మార్చుకోవడం మొదలుపెట్టు. ఎందుకంటే జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు. నీవు తీసుకునే నిర్ణయాలు, నీ క్రమశిక్షణ, నీ కష్టం. 1 సంవత్సరం తర్వాత నీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. కానీ దానికి ఒక షరతు ఉంది. ఈ రోజు నుంచే నువ్వు నీపై పని చేయాలి. ఎవరూ చూడకపోయినా, ఎవరూ మెచ్చుకోకపోయినా, ఇంకెవరూ నిన్ను నమ్మకపోయినా, నువ్వు చేస్తున్న పనిని ఏమాత్రం ఆపకూడదు. గుర్తుపెట్టుకో, గొప్ప వ్యక్తులు తయారయ్యేది చప్పట్ల మధ్య కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు. ఎవరూ చూడని సమయంలో, ఎవరూ నమ్మని సమయంలో, ఎవరూ వారిని ప్రోత్సహించని సమయంలో నీ నిశ్శబ్దం బలంగా మారాలి. నీ ఒంటరితనం నీ ఆయుధంగా మారాలి. నీ బాధ నీ ఇంధనంగా మారాలి. నీ కష్టం నీ గుర్తింపుగా మారాలి. ఒకరోజు అందరూ నిన్ను చూస్తారు, కానీ ఆ రోజు వరకు ఎవరూ నిన్ను చూడకుండా పనిచేయి. అలా మౌనంగానే పనిచేసుకుంటూ నిరంతరం ముందుకు సాగిపో. ఒకరోజు అందరూ నీ విజయాన్ని మెచ్చుకుంటారు, కానీ ఆ రోజు వరకు కనీసం ఒక్క మాటైనా మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకో, సింహం అడవిలో ప్రతిరోజు ప్రకటించదు నేనే రాజు అని. అది గర్జించినప్పుడు అడవి మొత్తం వింటుంది. అలాగే నీ విలువ మాటల్లో కాదు, నీ ఫలితాల్లో చూపించు. రాబోయే 6 నెలలు ఎవరికీ కనిపించకు. సోషల్ మీడియాలో అస్సలు ఉండకు. నిన్ను పట్టి వెనక్కి లాగుతున్న అలవాట్ల నుంచి పారిపో. కానీ నీ లక్ష్యాలను మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టకు. నీ కలల నుంచి మాత్రం వెనక్కి తగ్గకు. 6 నెలల తర్వాత నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నిన్ను నువ్వు ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోవాలి. నీ కలల్లో కొత్త అగ్ని కనిపించాలి. నీ నడకలో కొత్త ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. నీ జీవితంలో కొత్త స్థాయి కనిపించాలి. అదే నిజమైన విజయం. అదే నిజమైన మార్పు. అదే సైలెంట్గా ఎదగడం అంటే. ఈ ప్రపంచం నీ మాటల్ని అస్సలు గుర్తుపెట్టుకోదు. నీ ఫిర్యాదులను ఏమాత్రం లెక్క చెయ్యదు. నీ సాకులు అసలే అవసరం లేదు. కానీ నీ ఫలితాలను మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి ఈ రోజు నుంచే మొదలుపెట్టు. పిచ్చెక్కిన వాడిలా కష్టపడు. ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగు. నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి నీ సమాధానం మాటలతో కాదు, నీ విజయంతో ఇవ్వు. ఒక రోజున నీ పేరు వినగానే ప్రజలు గౌరవంతో తల వంచేలా జీవించు. నీ విజయం నీ తరపున గర్జించేలా చెయ్యి. అప్పుడు లేచి నిలబడు. నీ జీవితాన్ని మార్చే 6 నెలలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి.